పిల్లగాడు అయ్యో ఘోరమైన గడువులో ఇద్దరు పిల్లలు ఎడుచుకుంటే వాళ్ళ సంగతి అక్కడ ఉన్నాగా వాళ్ళ సంగతి అక్కడ ఉన్నప్పుడు వెనకల చూసినవా అక్కడ దగ్గర గొప్ప కొయ్య గుడిసలేనా అగో గొప్ప కొండ కొయ్య గుడిసెలు వెనకల ఏడుగురు కొయ్యలు కదరా అరే ఏం చేస్తారురా ఇప్పుడు మనం చెట్టు తిరగాలి చెట్టు సోద పట్టాలి గుట్ట తిరిగి గుట్ట సోద పట్టి మనం చెట్లు ఏర్లు పట్టుకొచ్చి కాలు నుంచి కట్ట కడతాం చెయ్యి చెట్టు కడతాం అట్లయితేనే మన పొట్ట గిడుతుంది చిట్ట పడుతుంది పొట్ట గిడుతుంది ఎటు మనకు అచ్చబాటు ఉండదు ఇదే పోవాలని బంధన పెళ్లి కొత్తూరు మొగను విజయవాడ మొగను అంతే నాకు అనుకోని చూడు వెళ్ళిపోదామని అగవాళ్ళు పోయేవాళ్ళు అయ్యా గొప్ప కొండలా కొయ్యొల్లు ఏం చేసారు తిరుకుంటా రాంగా అడవిలో అనగవ్వాలి అడవి నడికనగా అగు అడవిలో అనగా పిల్ల ఒక్కదే అగు కలిగి కారున్న పొలు కారున్న పొలు దాటుకున్న పిల్ల మరి ఆ కొయ్యోళ్ళు మరి ఆనాడు కొయ్యలు అగో కలిగి కారణ పొదసాడు ఎప్పుడు వచ్చిందా ఆ కలిగి కారణ పొదసాడు కచ్చవరకల్లా కొయ్యవాళ్ళు అగో కలిగి కారణ పొదసాడు కచ్చవరకల్లా కొయ్యవాళ్ళు కలిగి కారణ పొదలోన ఉన్న బిడ్డను చూసింది కొయ్యల బాజలో ఆడోళ్ళు కనిపించే కదా పెద్దలు అందరాట పోయేవాళ్ళు అబ్బా ఈ పిల్ల ఎవరు కావచ్చును ఏం చేరి వచ్చింది కావచ్చు
బిడ్డ నోరు లేని బిడ్డాయే మాటలు రాని బిడ్డ ఊరి భగవంతా ఈ ఆడలు నేను మాట్లాడకుండా నేను ఉరికిన మాట కంటే అడవిలో ఆడవాళ్ళు మొగళ్ళు కనబడతానుకోండి అనుకుంటేనే నాకు నోరు మాట వచ్చేపటికి అన్నలారా నా బతుకుకిది నా పట్నం కదా నా రాజ్యం కదని నా పేరు నా పేరు చెప్పుకుంటున్నా నోరు లేదా నేను ఏమని సేవ చేయాలని అప్పుడుగా బిడ్డ అనుకున్నది నా పైన దొంగ వేసి వాళ్ళ కాళ్ళ మీద వరుచుకుంటా అన్నలారా మీ చెల్లెడానికి దండం పెడతాను అనుకున్నది అయ్యో రా దేవుడా వచ్చింది అన్నలారా అనే 7 కాళ్ళ మీద పడ్డది కాబట్టి 12 కొంగు దాపుకొని కోతి పిల్లల దండం పెడతాను అన్న నాకు నోరు లేదు నోరు మాట్లాడదామంటే మాట వచ్చలేదు అన్న నా బతకరాత బతకైంది అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను అన్న మీ తోడబుట్టిన చెల్లె లాంటిది అని అనుకుని ఆనాడు ఆ బిడ్డ చూడు 7 కాళ్ళ మీద కొంగు వరిసిందే వల్ల ఏడుకుంటా నోరు లేని పిల్ల కాబట్టి పదేళ్ళ పాపలు బట్టి అయ్యో ఆ పిల్ల ఎడుతంటే 7 కొయ్యల మనసు కరిగిపోతుంది ఆ కొయ్యలు బాగా చూసింది అరే ఈ పోరి మాట మాట్లాడుతలే ఎడవైతే ఎడతాను మరి ఇప్పుడు ఈ పొల్లను ఇక్కడ వదిలిపెడతాం అనుకో మనం ఎన్నుడు బట్టి మొక్కుతాను మనం బతికేది గొప్ప కొండలు ఏ గుడిసెలు మనం బతికేది సమ్మక్కగాడ వారి మనం ఎన్నుడు బట్టి నరహాగారం అని ఎన్నుడు చూస్తాను ఈ పోరికైతే జర దిక్కు దిగులేనట్టున్నాయి దీన్ని ఆడ నరబలి ఇచ్చిన అనుకో మన పొలం మెల్లి అది ఇచ్చి బుదిగిచ్చి తీసుకొని పోదాం చెల్లె అందాం దీన్ని తీసుకుపోయి సమ్మక్క కాడ కరకర కొంతలు పోతాం మన అడిగేటోళ్ళు చూస్తుంటారు ఇప్పుడు అడిగే దొరుకుతుంది అదిలేకెళ్ళి తీసుకొని అన్నుండే పట్టుకు అడుగుతారు తమ్ముడు పట్టుకు అడుగుతారు దానికి అబ్బాయి ఉండే పట్టుకు అడుగుతారు ఇవ్వలేరు కదా ఇవ్వలేరు మంచిగా అరే మెల్లే దీన్ని తీసుకుపోదాం దీన్ని కరకు అనిపిద్దాం కానీ చెల్లె అనాలే చేసే పని అదరా అవి అనుకోని అయ్యో చెల్లెరా నా పిల్ల మొక్క చూసినా చెల్లెరా మాతో దొరకపోతాను మా తోడ ఉంటే చెల్లెమనుకుంటాను వాళ్ళు ఎక్కడ మాట అర్థమవుతుంది కాబట్టే కానీ మళ్ళా మాట్లాడదామంటే నోరు లేదాయే మాటలు రాని పిల్లాయే చెల్లెని పిలిచినప్పుడే వాళ్ళన్న నాగరాజు పిలిచినట్టు అనిపించింది
నాకు ఈ కట్టం రాకపోని ఆ బిడ్డ బిడ్డకి ఉరికి వచ్చే అడవిల్లా అన్నా మీతో పట్టుకుని వస్తాని తప్పదే మనకైతే లక్కి దాకింది నీ పిల్లని పోతామన్నా అది ఇంటలేదు నా పిల్లని పోతామంటే ఇది ఇంటలేదు మనిషి మనం చూసుకోవాలి తిరుగుతలం అవుతాం పిచ్చలం అవుతాం కదా అంటారు అట్లా అందుకనే నేను మెల్లె తీసుకుపోయి మన పిల్లలు మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి మన పోరాలు కావాలంటే కథం చేయాలి అనుకోని చెల్లెలా రాజే నా చెల్లె తీసుకున్నారా రాగరాంగ గొప్ప గొప్ప పనులు పయ్య పుల్లు వేడిగా తేనా గొప్ప గొప్ప పిల్లగాడి గదిలో ఉన్నారా ఓ పెద్ద కిషన్ ఉన్నారా ఓ పెద్ద వచ్చింది ఎరగవాడి ఉన్నావా పెద్ద ఎర్రా ఎర్రా ఎవరికైతే ఒక్కల కొంచెం ఎర్రా నా ఈ దొరా ఎన్ని కొబ్బలు వస్తావురా నీకేం పుట్టింది ఆచరణ ఆచరణ పాల్వాడా ఎందుకు
నువ్వు మంచిగా అదునపోతావా నాలిందా నీకు ఏంది నీ తాతపడి తన నాకు పిల్లలైతే రాని మళ్ళా ఇంకోలా చేసుకున్నావు నీ తాతపడి మొద్దులో చూస్తే తింటానా నీ తాతపడి నావు నరక ఏంది ఇచ్చావు నేను నన్ను ముట్టుకోకులే తక్కువ చేసింది నువ్వు మంచిగానే ఉన్నావు నీకు తక్కువ చేసిన పొద్దు తిరిగి వచ్చింది తాగి వచ్చింది అడిపెట్టిందా ఇవాళ ఉట్టకంలో లేదు అంటే నీళ్ళు అలానే తక్కువ చేసిన బట్ట బట్ట పడతాయి నీళ్ళు తాగి వచ్చిన గట్టగా చెప్పేది ఆ పొల్ల నేను భారీగా తీసుకొచ్చుకోలేదే అయితే మేము అడవిలోకి చెట్ల కూరని కనిపోయినాం చెట్ల ఏర్లో కనిపోతే ఈ పుల్ల ఒక్కతే ఉన్నది అడవిలా అయితే మేము అనుకున్నాం కదా ఇప్పుడు మీ 7 అన్నదమ్ములు మీరు 7 ఉన్నారు ఇప్పుడు ఆ సమ్మక్క కాడన్న బలితం అంటే నిన్ను వద్దామన్నా తిప్పాలి నిన్ను వద్దామన్నా తిప్పాలి ఎవరు వద్దామన్నా మా భార్యలు ఓడగొట్టుకుని ఎట్లా అని పోటీ తీసుకొచ్చి మెల్లె సమ్మక్క కాడ బంగారం నాకు అక్కడ నేడు తిరిగి చదువు రాదు అట్లా అందుకని అయితే అందుకనే ఆ పిల్లని ఏం చేయాలి 1 రోజు 2 రోజులు 3 రోజులు మంచిగా మా ఇంట్లో బుక్కినంత అన్నం పెట్టుకుంటా నమ్మీరి నాట్లు వచ్చి 4 ఎకరాలు గుర్తు నాట్లు ఒక మాట ఆ పొల్ల నాకు మాట అయితే ఆ పొల్లనైతే మంచి 1 రోజు 2 రోజులు అన్నం పెట్టుకుంటా మంచిగా నిమ్మలంగా మెయింటైన్ చేసుకుంటా పిల్లని నమ్మించి రేవున పెట్టు ఎప్పుడు పాంది ఎలా అప్పుడు మేము చూసుకుంటాం పొల్ల కదా కదా ఆ పొల్లకు మాట వస్తలేదు గంతే మాట రాకుండా టెన్షన్ పడకు గంతే చూసుకుంటా నువ్వు బాధపడకాని ఆడిపిట్టాను ఏం కాదు ఆడిపిట్టాను ఇంకా గుస ఇంకా పోతుంది అమ్ముతానని కట్టాను పోతా పాట రావాలి శ్రీరామాపరంలో కృష్ణ యోధులు ఉన్నాడు నీకు మాట రావా బిడ్డ అయ్యో ఏ దేవుని కళ్ళ పేలు ఏ దేవుని ముజ్జరావు చేసినావు గర్భగుళ్ళే ఇంత పొల్ల మంచుకున్నది మొక్క మంచుకున్నది మూతి ముక్కుతో మంచిగానే ఉన్నది చెమ్మిట్టున్నట్టున్నది ముక్కు అదే అన్ని మంచిగానే ఉన్నాయి పొల్లకు నోరు ఎందుకు రాలేదు ఏ దేవుని గుళ్ళ మనం ఏ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో కొడుతుంది కావచ్చు బిడ్డ నువ్వు బాధపడకు నిన్ను కన్న బిడ్డలు ఎక్కువ అత్త ఆడబిడ్డవు నువ్వు ఓ ఏడాదికోసారి రాకెట్ల పండుగ వస్తే మా ఆయన చూస్తే పండుగ వెళ్ళిపోతుంది నాకైతే అందరూ రాకెట్లు కట్టేటోళ్ళు వచ్చేటోళ్ళు అత్తారు పేటోళ్ళు పోతా అంటే ఆయన పిలికులో చూస్తున్నాడు చూస్తాడు ఆ మెట్ల మీద కూర్చొని మా శ్రీవారు మెట్ల మీద కూర్చొని చూస్తాడు నాకు ఫుల్ టెన్షన్ అనిపిస్తుంది 4 గంటల నుంచి ఆయన చూస్తాడు టెన్షన్ అనిపించి ఏం చెప్తే నా కౌంటర్ నుంచి దుకాణంలో పోయి పెద్ద రాకెట్ కొనుకొస్తాను ఇంత రాకెట్ వెనకడ కట్టుకునే బాబు అట్లాంటి రాకెట్ అయితే అందరు చూస్తారని ఇంత రాకెట్ తెచ్చి ఉరికి వచ్చి ఆయన దేవుని కాడ తీసుకొని పీడైన కూర్చుని పెట్టి మంచి ఆయనకు చక్కెర నోట్లో వచ్చి రాకెట్ చేసి గడతా నేను ఇక ఆయన నా బాగిలో చూస్తా పడద్దని 2 రెక్కలు పట్టుకొని 2 గజ్జాల సందులో తీసుకొని 2 అందుకున్నాను అయ్యో
ఇంట్లో వాడితే ఇద్దరు దాని గజాలు అందుకున్న 2 కాళ్ళు కాళ్ళు అందుకున్నాడా మనం పోతుందని గడ్డ తీసుకుపోయినా గజాల సందులో ఎందుకంటే ఇంట్లో మా ఆడవాళ్ళు వాళ్ళు అదే మందుతో మనం పోతున్నా నీకెందుకు రచించాను కూరని పడుతున్నారా ఆ పొలంలో తీసుకొచ్చి గురిసెలా ఉంది ఎక్కడ ఉన్నప్పుడు పాపగారి ముందు సాధేవటినా భార్య పానమా అయ్యయ్య నా పిల్లల దూరం అయిపోయా కదరా పిల్లల ప్రాణం వేయనుకున్నాడే అమ్మా కానీ ఆ పాపగారి ముందు సాధేవటి నా భార్య వేయింది నా పిల్లలు వేయండు నా బతికెట్లా ఇప్పుడు శారద అవుతున్నది కదా దాని అయ్యున్న 60 ఏళ్ళ పెద్ద మనిషి వాడిని ముసలిని కథం చేయాలి అది నా దగ్గర రావాలి అది ఏం చేస్తా చూస్తా అనుకోని కానాడు ఎంతైనా రాజు ఇదే గడి వెళ్ళబోతే శారదాబాయిగా ఉంటుంది అవతల సందలు పడేయాల వరకు అయ్యయ్య కనమస్కి అయితే దగ్గర చూడగా బాబా మబ్బుల పడుతుంది ఎందర పొద్దుకే అయింది ఊరు బయట ఉన్న గేదెలని వెనకన ఊళ్ళగా చేయాలని కాదు నామా రాజు వెనకన్నలు తమారదు కుడిసగాడు ఓదా కుడిసెల ముసలోడు ఉన్నాడా ఎక్కడ వాయను అని రాజు నన్ను దూతరాజు నాకు కుడిసగాడి వెళ్ళిపోతానా అని తన వంట చూడవయ్యా అరే జమదలకు ఆ బిడ్డ శారదావన్న అమ్మలేడు ఎప్పుడైనా చెమటల్లో గుడ్డలకు తెలివి పెద్ద ఉంటుంది అయితే ఆ ముసలోడు గలమల్ల పట్టుకున్నాడు కొద్దిగా అల్లయింది ఊరంతా ఉడుకు మగ్గింది కావాలి మరి ఇప్పుడు నేను ముసల పోదునా ముసలాజ గొడుగులు ఎత్తాడు వీడు వాయో వాగొస్తాడు ఎందుకు ఈడ లేకపోతే రంది లేకుంటున్నా లేకపోతే బాధే ఉండదు మీకు నేను పందిరా వచ్చినావా అవుతుంది ముసలా ఈ పిల్లలు పారి ఇంటికి వచ్చిన పిల్లలు మునిగా ఒక 5 నిమిషాలు ఆగపోయారు చదివేసినప్పుడు ఈ ముసలాయన గడంత గుడిసె ముందు వేస్తే ఆ చలి గడ సాగిపోనా అయ్యో నాకు ఇంత తీరు ఉండద్దా నీ ఇంత కద్దామంటే ఇంకా సంపద బాగా తీసుకుని కట్టుపోయినా
ఏంటే కుక్కలాంటి కడతారే దచ్చినవు గారు బతికినోడు నన్ను వండనియో నువ్వు వండవా వాళ్ళ పొద్దు కదా వందనానికి ఏం పుట్టింది నీకు నాశనం మీరు ఇంతకే వాడు అత్తకే ఏం గుసగుసే ఒక్కటే గుసగుస ఈ ధన్యం పెడితే అత్త పావయ్యా వీడు వండడే నా పిల్లాన్ని చంపింది నా కొడుకు వేయండు నా బిడ్డ వేయండి ఈ ముసలాడు ఎందుకు ఒక 10 నిమిషాలు గుచ్చక్కడి కంటే కొట్టిదానే కొట్టులేక నీ కొట్టు పర్వాలేదు నీకు అలా పగి తత్తాను కావచ్చు అలా పడతాందా నీకు నువ్వే మాట్లాడుకుంటావా పనుక నన్ను కింద అమ్ముతలేడు దీని తోటి అందరు తత్తారు వీడు తత్తలేడు వీడు అత్తడి పోతాడు వీళ్ళు ఎవడన్నా వచ్చేస్తాడు నన్ను ఒక్కడితో అందరూ చేస్తారు అత్త నాకు అనుకో నేను అవతల వేస్తా ఇంటి ముందు వేస్తా అయ్యో మామ రావే ముందు కథ ఇద్దరు పోతాయి సాగరిపేట సోమవారం ఈ కథ అయితే మొన్నగా సాగరిపేట గడ పోయినాడు ఎత్త పెట్టేసాలి ఆ గసంలో అప్పుడు ముసలి గడ జీవితలేదు ఆ సరికి మొత్తం గడ్డ కట్టి వాడు ఒడుసు ఎవరు ముసలోడు నాకు ఒక్కో ముసలోడు నా ముసలోడు పనులు తీసినాక నేనేం చేయాలి ఎవరు నేను సావటం అని చంపుకుంటాడా ఎవరు ఇప్పుడు నీ ఏ పని చెప్తా ఆ పని చెప్తారా ఎవరన్నా తిన్నా చంపుకుంటాడా నేను చెప్పేంట ఇప్పుడు నువ్వు ఏమంటే నా భార్య పని ఒక్క 10 నిమిషాలు ఒక్క 10 నిమిషాలు అయితే మొత్తం పని వచ్చి అయితే ఇక ఒక్క 10 ఎంతైనా కానీ నువ్వు ఏమంటే నా భార్య వేయండి నా కొడుకు వేయండి నా బిడ్డ వేయండి ఇప్పుడు నువ్వు ఒక్కనే ఉంటాను కదా మరి మా ఇద్దరు ఒక్కటి కావాలిగా ఒకటైదు అయితే కానీ పర్వాడ ముసలాంచ కొడుకుంటే ముసలాం చంపుదాం అబ్బో ఏంది అంటే నా భార్య కావచ్చు నా పిల్లలు కావచ్చు కానీ ఆ ముసలాం కొడుకు ఏంటున్నాడు నా లంచ కొడుకు అంటావా ఎవరు మస్తుగా మాట్లాడు కాకులు ఏమంటే వాడతారు నా ఏం చంపాలి నేను ఇక నేను చెప్పేది నువ్వు వాడు ఉండా ఇప్పుడు నాగలు తినేటోడా కాదు ఏదైనా వ్యాపారం చేసేటోడా కాదు ఇంత ఇడ్లీ బండి పెట్టి నడిపించేటోడు కాదు గబసుల బండి పెట్టి నడిపించేటోడు కాదు వాడు ఉండా ఏం చేయడు నువ్వు రోజు ముసలిని సేవ చేసేవానికి గుడామ తెచ్చుడు పోసు అంత ఎందుకు అవసరమా దీన్ని కథం చేసినాం అనుకో మన ఇద్దరం ఒకటైతే రాజ్యం మనది దేశం మనది మొత్తం మనది ఇక నేను లేనానే ఏమో నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఇప్పుడు మన ఇద్దరేనా మనకు ఎవరు లేరు కదా మన ఇద్దరేనా అయ్యా పనం నేను ఎట్లా తీయాలి పాడవాడా అంటే నా పిల్లని చంపాలి కళ్ళతో చూడాలి నువ్వు మా వచ్చి చంపుకున్నావు లేదు నేను చంపుకోమంటే చంపుకుంటావు ఇప్పుడు చంపవేలా ఇక నీ అయ్యతోనే ఉండి నేను పోతా నువ్వు నా దేవి నేను రోజుకి ఒక్కసారి వచ్చి మాట్లాడి నాకు తూర్పు అనిపించింది నువ్వు ఇప్పుడు రాకపోతే నాకు న్యాయం చంపలే కదా ఇక నా అయ్యతోనే ఉండు మరి ఎట్లా చంపాలి మా అయ్యను ఆ గట్ల ఉపాయం ఎప్పుడు చెప్తా ఇప్పుడు ముసలిని చంపాను అంటే మెల్ల ఇంత గుడాంబ ఎత్తావు కదా మొన్నగా ఒర్లపేట గడ్డి మందకి వచ్చింది ఒకటి అంత మిగిలింది ఆ గడ్డి మంది అలా పోయి బాబు కళ్ళలేవా గుడాంబ తెచ్చిన బాబు చలి పెడతా నీ చేతిలో వస్తానని అంటే ఆ మందుని వచ్చేపోయి ఆ మంది తాగుతాడు అడు పుట్టుకుంటాడా ఆ గుడిసెను ఊరగొట్టి గుడిసె కగ్గి పెట్టి నీకు చెప్పేది నేను ఆవిడి అయితే ఆ గుడిసె కగ్గి పెట్టి ఏం చెయ్యి దబా దబా కిస్తులు బొమ్మ కాడిపో
కృష్ణ బొమ్మ కాడి పోయి బాబో వాయో రారావో నా గుడిసి అంటుకున్నది. నా అయ్యను పొయ్యి కాడ కూర్చున్న పెట్టినా నేను నీళ్ళు వేసే వరకల్లా ముసలా కొడుకు బాగా మాట పెట్టి అట్లా నాకు సూరుకు అంటుకున్నది. గుడిసెల నా అయ్య చచ్చిపోయిందా నువ్వు ఏడు వంగనే మంది అందరు వాళ్ళు వీళ్ళు కూడతారు. నేను మెల్లగా ఆవాడపండి ఇట్లా మెల్ల ఇక్కడికి వస్తా. నన్ను చూస్తారు. అరే పాపం రాజు అయితే ఇవ్వలేరు కదా, రాజానికి రాదు కదా. ఆ పొల్లని చీర తీస్తాడు, ఆ పొల్లని బతుకు చీర చూపిస్తాడు. మెల్లని తీసుకొస్తారు, రాసి చేతులు పెడతారు. ఇక అప్పుడు ఎవరికి అనుమానం ఉండదు. మనం ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట. డైరెక్ట్ ఉండదు అది సరే కథ చేయడానికి అంతే. నిన్ను అని ఇద్దరు కథలు సరే మందు నేనే తేవాలా? ఎక్కడికి వెళ్ళి తేవాలి? వేరే ముచ్చట ఏం చెప్పు మరి. ముసలి కాలంలో వస్తుంది దండివాడు వాడు. నువ్వు రేణి ఉంటానా మరి నువ్వు తప్ప మరి రమ్మని అనుకో నేను ఇచ్చి పెడతా. నువ్వు కాకపోతే నేను అర్థం చేస్తా. డాడీ రోజు మూసానికి కొద్దిగా మందు అంటాను. నువ్వు నన్ను అనలేదా, పెంచలేదా? నీకు మా డాడీ బిడ్డ మంచిది, మంచిగా గుడమ్మ తెచ్చింది. అంతా చెట్టు వాసన వస్తాందే. కొత్త పాటు అది, కొత్త పాట అక్కడ అక్కడ మీరు తాగినప్పుడు ఎట్లున్నది అది? ఆగడు అట్లా అంటే అట్లా కొరుకుతాడు. ఇక కొరుకుతాడు. డ్రైవర్ అంటాడు బాబు మరి ఆ కళ్ళదాన్ని గీత కనిపించినప్పుడు కళ్ళదాన్ని బలమేది కాదు. ఆ పాలమైన పెట్టాను నేను పాలన చేయాలని ఇక గుడిసె కూల కొట్టింది. గుడిసెకు అగ్గి పెట్టింది కాదమ్మా. ఆ అగ్గిపులో గీకింది, గుడిసె అంతా అంటుకున్నది. ఓ కృష్ణ బొమ్మ కాడికి వచ్చి అక్కడ కత్తిరి కాడికి వచ్చి బాబో అయ్యో రాయ్యా రాయ్యా అయ్యా ఎట్లా చచ్చిపోతుంది అయ్యో అయ్యా ఎవరి చేతిలో పెట్టబోతుంది అయ్యా రాయ్యా రామా ధనాజనం అంట రామ 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 అయ్యో అయ్యా నా గుడి నన్ను ఎవరి చేతిలో పెట్టబోతుంది.